శివమహాపురాణం విద్యేశ్వర సంహితను 16 చాప్టర్లో 87 శ్లోకాల నుంచి. ఇక్కడ ఆ పరమాత్మ పూజించుకునేటప్పుడు ఏ భావనతో చేస్తున్నావో నువ్వు పూజించేది కూడా దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అంతే విశేషంగా లభిస్తుంది అని చెప్తూ, ఆ పరమాత్మని పూజిస్తున్నానంటే అమ్మవారు సహితంగా చేస్తున్నానన్న ఎరుకతో చెయ్యి. వాళ్ళిద్దరూ కూడా విడదీయరాని వాళ్ళు. అందుకే ఇక్కడ ఆ పరమాత్మ శివశక్తి అంటే జన్మకి సంబంధించి జన్మ నక్షత్ర తిథిలో చేసినా సరే మహానైవేద్యం అని ఇన్నిన్ని అని చెప్పారు. అలాంటివి కొన్ని వేల సార్లు చేస్తే ఒక ఫలితం అని, అలాగే మన పుట్టిన తిథిరీత్యా ఆ జన్మ నక్షత్రంలో కూడుకున్న రోజు చేసినా సరే, లేకపోతే ఇలా కొన్ని విశేషమైనవి చెయ్యటం ద్వారా పరమాత్మ యొక్క సాయుధ్యం లభిస్తుంది. ఆ పరమాత్మలో ఆ సన్నిధిలో శాశ్వతంగా ఉండిపోతా. అందుకే లింగ రూపంలో విరాజమానుడై ఆ పరమాత్మే ఉన్నాడు. అంటే ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా మూర్తి రూపంలో వేదాలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నిరాకారకి ప్రతీకగా శివలింగాన్ని ఆరాధిస్తున్నాము. సాకార రూపంలో ఉన్నది పరమాత్మే, నిరాకారగా ఉన్నది పరమాత్మే. ముందుగా నిరాకారాన్ని పట్టుకోవడానికి మనస్సు మనకి ఆ అజ్ఞాన వశమున దాని మీద కుదురుకోదు. క్రమేణా చెయ్యగా నిరాకార స్థితిలో ఉన్న పరమాత్మను ధ్యానించటానికి, పూజించటానికి మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఆ లింగ రూపంలో ఉన్నాడంటే శక్తితో కూడుకుని ఉన్నాడు. బిందునాదాత్మకం సర్వా జగత్ స్థావర జంగమం బిందు శక్తి శివో నాద శివశక్త్యాత్మకం జగత్. ఈ సమస్త చరాచర జగత్తు అన్నది ఎలా ఉంది? బిందునాద స్వరూపంగా ఉన్నది, విడదీయరానిది. బిందు నాద రెండు ఉన్నాయి. నాద అంటే శబ్దము, బిందు అంటే శక్తి. అందుకే మనకి ఆదిశంకరాచార్యులు కూడా చాలా చక్కగా సౌందర్య లహరిలో చెప్పటమే ముందుగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అంటే ఈ అమ్మ అన్నది సర్వమంగళ సహితుడ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆ జగత్ నిర్మాణం కూడా కలిసే చేస్తారు. వీళ్ళు కలవకుండా ఏదీ లేదు, వీళ్ళు కలిసే సర్వము ఉత్పత్తి జరిగినది. ఈ సృజించటానికి కూడా అలా ఉండటానికి కూడా అన్నిటిలో ఇద్దరూ ఉన్నారు. ఆ కలయిక ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కలయిక లేకపోతే అక్కడ ఏదీ జరగదు. అలాగే హరిహర బ్రహ్మాదులు అన్నీ కూడా ప్రతిదానికి కూడా ఇక్కడ కలయిక. తానే త్రిమూర్తులు అన్నప్పుడు తినే మళ్ళీ త్రిశక్తులు అయ్యింది. అందుకే బ్రహ్మకి సరస్వతి, ఆ పరమేశ్వరుడికి పార్వతి, ఇక్కడ విష్ణుకి లక్ష్మి. తినే తాను, తనే తిను, భేదం లేదు. కానీ ఇక్కడ చరాచర జగత్తంతా కూడా ఈ బిందునాదయుక్తంగానే ఉంది. బిందువు శక్తి, నాదము పరమశివుడు. నాదం అంటే శబ్దము. ఈ జగత్తంతా కూడా శివశక్తి యొక్క స్వరూపం. ఇక్కడ మళ్ళీ భేదం వచ్చేస్తుంది. శివశక్తి స్వరూపము అంటే మళ్ళీ విష్ణు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే శివ అంటే విష్ణు, విష్ణు అంటే శివ. అలాగే శక్తి అంటే పార్వతి, అదే లక్ష్మి, అదే సరస్వతి, అంతా శక్తి. మనకి లలిత సహస్రనామంలో కూడా చాలా బాగా చెప్పారంటే ఇక్కడ ఏవైతే మనకి ఆ శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటామో శ్రీచక్రంలో కూడా మళ్ళీ 9 ఆవరణాలు ఉన్నాయి. చివరి ఆవరణంకి వచ్చేసరికి బిందునాథయుక్త. అలాగే మనలో ఉన్న కుండలిని శక్తి కూడా ఏదైతే మనకి చక్రాలతో కూడుకునే శరీరం ఉందో మూలాధార దగ్గర నుంచి మొదలయ్యి అది మళ్ళీ క్రమేణా నాడులు విడిచిపెట్టుకుంటూ ఈ చక్రాలు భేదించుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత సహస్రారాలో శివశక్తేక యుక్త. కుండలిని శక్తి అక్కడ సహస్రార దగ్గర శివ. ఈ యుక్తంగా అయ్యి మళ్ళీ అది తిరుగుతూనే ఉంటుంది. జ్ఞానమయంగా ఉంటావు. ఈ జగత్తంతా కూడా వాళ్ళిద్దరి మీదే ఆధారపడి ఉన్నది. ఈ సంపూర్ణము ఆధారం ఎవరు? పరమాత్మ. అంట పరమాత్మ ఎవరు అంటే శివశక్తేక యుక్త. విడదీయలాంటి వీలు కానటువంటివి ఆ రెండు ఎప్పుడూ కలయికతోనే ఉంటాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటానికి కూడా కుదరదు, రెండు సమానమే. నాదాధారమిదం బిందుర్వాధారమిదం జగత్ జగదాధారభూతం హి బిందునాథో వ్యవస్థితం బిందునాథయుతం సర్వా సకలీకరణం భవేత్ సకలీకరణాజ్జన్మ జగత్ ప్రాప్నోన్యత్య సంశయం.
అంటే బిందునాదయుక్తంగా సకల జగత్తు ఆధారపడి ఉన్నది శివ శక్తి. సంపూర్ణ జగత్తుకి ఆధార రూపంలో వీళ్ళిద్దరే నిలిచి ఉన్నారు. అంటే ఒకటే అనేకమవుతున్నాడు, ఒకటే రెండుగా కూడా ఉన్నది. కానీ ఈ రెండు విడదీయలేనివి. బిందునాథాలతో కూడుకున్న సమస్తము శివస్వరూపమే. అదే అన్నిటికీ ఆధారము. ఆధారం ఉంది కాబట్టి అవన్నీ అలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇద్దరు అంతలా కలిసిపోయి లయమైపోయారు ఒక దాంట్లో ఒకటి. అందుకే దాన్ని సకలీకరణ అంటారు. అంటే ఇక్కడ సాకార రూపం తీసుకున్నా సరే ఒక రూపం వచ్చింది అంటే ఇప్పుడు మనలో చైతన్యం ఉంది. ఎలా తెలుస్తుంది? మనం కదిలే వాటిని బట్టి తెలుస్తుంది. కదలిక లేకపోతే ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను. శ్వాస తీసుకోవటం ఆపేస్తే జీవించే అవకాశం లేదు. అలాగే ఈ జడంతో కూడుకున్న దాంట్లో శక్తి అన్నది ప్రవేశిస్తేనే దానికి ఎలా అయితే చలనం ఉంటుందో ఈ రెండు అలా కలయికతో ఉన్నాయి. ఒకటి లేకుండా ఇంకో దానికి ఆస్కారం లేదు. అందుకని రెండు బిందునాదయుక్తంగా అవంతా మళ్ళీ ఆ పరమ స్వరూపము, పరమేశ్వర స్వరూపము, అన్నిటికీ ఆధారము. తనకేది ఆధారం కాదు. ఈ సమావేశం అన్నది అంతలాగా రెండుటితో కూడుకునేది ఎంత చక్కగా ఒకదాంట్లో ఒకటి లీనమైపోయి ఉంటుందంటే విడదీయటానికి వీలు కాదు. ఇప్పుడు హంసలో అయితే పాలు నీళ్ళు కలిసి ఉన్నా సరే అది పాలు తాగుతుంది, నీళ్ళు వదిలిపెట్టేస్తుందంట. కానీ ఇక్కడ ఇందులో ఇద్దరిని విడదీయటానికి వీలు లేకుండా అంతలా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక దాంట్లో ఇంకోటి ఏదన్నా వేరే దాన్ని కలిపితే దాన్ని నేను విడదీసేయచ్చు. నూనె కలిపితే పైపైన తేలిపోతూ ఉంటుంది. పాలల్లోనే పాలు కలుపుతూ ఉంటే ఎలా విడదీస్తాం? అంటే ఇద్దరూ ఒక్కటే, విడతీయరాటానికి వీలు కాకుండా ఉన్నవాళ్ళు. అందుకే అలా ఒక్కటిగా ఉన్నారు. బిందునాథాత్మకం లింగం జగత్కారణముచ్యతే బిందుర్దేవి శివో నాదః శివలింగం తు కథ్యతే. అన్నిటికీ ఆధారమైన వాళ్ళు బిందు నాదయుక్తంగా సకల జగత్తుకి అంటే మళ్ళీ పుట్టుకకి కారణం, పోషణకి కారణం, లయానికి అన్నిటిలోనూ ఉన్నారు. సమస్తానికి మూలము. ఈ శివలింగం ఏదైతే ఉందో అది మళ్ళీ బిందునాదయుక్తము, నిరాకార స్వరూపము. ఆ నిరాకారంలో కూడా అంటే ఆకారానికి, నామానికి, రూపానికి ప్రతీక మనం ఏదైతే సకామంతో ఆరాధిస్తూ ఉన్నామో జ్ఞానం వచ్చేటప్పటికి ఆ తత్వం అర్థమయ్యేటప్పటికి చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మే కదా. ఆయన కానిది, ఆయన లేనిది, ఆయన చెయ్యనిది ఏదీ లేదు. సర్వము పరమాత్మమయమే అన్న జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆ శివలింగ నిరాకారక ప్రతీక అక్కడ మళ్ళీ ఇద్దరు కలయికతోనే ఉన్నది. దానితోనే సృష్టి అంతా కూడా కొనసాగుతుంది. వీటి మీద సర్వము ఎలా అయితే ఆధారపడి ఉందో మళ్ళీ వీటిలో ఒకటికొకటి ఎలా అయితే ఒదిగిపోయి ఉన్నాయి అంటే ఇక్కడ శివలింగము బిందునాదయుక్తంగా ఉన్నది. అందుకే ఇక్కడ జనన మరణాల నుంచి విముక్తి పొందటానికి ఆ శివలింగాన్ని ఆరాధించాలి. సృష్టి జరగటానికి మళ్ళీ ఆ సృష్టి పోషింపబడటానికి అది లయం కావటానికి ఇందులో ఎటువంటి కూడా అనుమానం లేదు. సకలానికి మూలం సృష్టి సృష్టింపబడటానికి ఇద్దరు కలిసే ఉన్నారు, పోషణకి ఇద్దరు కలిసే ఉన్నారు. ప్రాకృతి పురుష అంటాం. అలాగే ఇక్కడ ఆ శివలింగ రూపంలో బిందునాద రూపంలో ఉన్న పరమాత్మని ఎవరైతే ఇలా కలయికతో ఉన్న అన్న భావనతో పూజిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ జనన మరణాలన్నవి రావు. తస్మాత్ జన్మ నివృత్త్యార్థ శివలింగం ప్రపూజయేత్ మాతా దేవి బిందురూపా నాదరూపః శివః పిత. ఇక్కడ అక్కడ మళ్ళీ ఇద్దరు శివశక్తేకయుక్త అన్నట్టుగా శివలింగంలో బిందు రూపంలో ఉన్నది అమ్మవారని, అలాగే నాద రూపంలో ఉన్నది పరమాత్మ. అయితే ఇక్కడ తండ్రి తల్లి అన్న భావనతో అలా పూజించుకోవాలి. ఎలా అయితే తల్లి తండ్రి అన్నది ఎవరెక్కువ ఎవరు తక్కువ అనటానికి వీలు లేదు. మాతాపితృల రూపంలో పూజించుకోవాలి. ఎందుకు? సకలానికి మూలమైన వాళ్ళు, సకలం అందరూ కూడా వాళ్ళే సంతతే మనమంతా కూడా. అది ఏ జీవైనా సరే ఒకళ్ళు ఎక్కువ ఇంకోళ్ళు తక్కువ అన్నది కాదు. అందుకే ఇక్కడ తల్లి తండ్రి రూపంలో ఆ పరమాత్మను ఆ విధంగా భక్తితో పూజించుకోవాలి. పూజితాభ్యాం పితృభ్యాం తు పరమానంద ఏవ హి పరమానంద లాభార్థ శివలింగం ప్రపూజయేత్. పరమానందమైన లాభం లభిస్తుంది. పరం ఆనందం ఏదైతే ఎప్పటికీ తొలగిపోనిది, శాశ్వతమైనది, ఈ జగత్తుకి మూలము. అందుకే వీళ్ళిద్దరికీ సేవ చేసుకోవటం ద్వారా
విశేషమైన ఫలితం వస్తుంది. అందుకే ఆ కృపకి మనం పాత్రత సంపాదించుకుంటాం. నిత్యము ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో వృద్ధి లభిస్తుంది. జ్ఞాన వృద్ధి. అందుకే పూజ చేసిన కారణం చేతనే చాలా చాలా మనకి తొలగిపోవాల్సినవి తొలగిపోతూ ఉంటాయి. ఆ సంపర్కం ద్వారా మనకి తెలియకుండానే కొన్ని ఐశ్వర్యాలు మనకి ప్రసాదింపబడుతూ ఉంటాయి. కొన్ని లభించటానికి, కొన్ని తొలగిపోవటానికి క్రతువు అదే. నువ్వు చేసే విధానం బట్టి, ఆ భక్తి శ్రద్ధల బట్టి అనంత పరమానందభరితమైనవి విశేషమైన లాభాలు మనకి అందుకు లభిస్తాయి. అంటే నిరాకార స్వరూపానికి ప్రతీక పరమాత్మ అన్న భావనతో చెయ్యాలి. జ్ఞానం వచ్చిందంటే ఇంకా లౌకికమైన ఇట్లాంటివన్నీ అక్కర్రాని విషయాలన్నీ మనమేం పెద్ద పట్టించుకోము. దాని కారణంగా కూడా సగం ప్రశాంతత లభిస్తుంది మనకి. తలములకలుగా ప్రతి దాంట్లోనే తలకాయ దూరిస్తుంటే తలకాయ నొప్పి. మనకి తలకాయ నొప్పి, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తలకాయ నొప్పి చేస్తూ ఉంటాం. మన మానాన మనం చేసుకుని వెళ్ళిపోవటం, వాళ్ళ మానాన వాళ్ళని కూడా చేసుకునేలాగా వదిలేస్తుంటే సగం ప్రశాంతత ఎలా అయితే ఉంటుందో, ఈ భావన పెంచుకుంటూ ఆ విధానంగా నువ్వు చేసినప్పుడు అప్పుడు నీకు అధికమైన ఫలితం అని అందుకు చెప్పారు. सा देवी जगतां माता सा शिवो जगतः पिता पित्रोः शुश्रूषके नित्यं कृपाधिक्यं हि वर्धते कृपयान्तर्गतेश्वर्या पूजकस्य ददाति हि तस्मादन्तर्गतानन्दर्लाभार्ता మునిపుంగవాహ. ఉమాదేవి తల్లిగా అలా పరమేశ్వరుని జగత్తుకే తండ్రిగా, అందుకే జగదాంబిక అంటాం. జగత్తుకే అమ్మ, జగదీశ్వర, జగత్తుకి ఈశ్వరుడు, తండ్రి. ఇలా ఎవరైతే సేవించుకుంటున్నారో ఈ కృప అన్నది మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లౌకికంగా ఎందుకు తల్లి తండ్రి అని చెప్పారు అంటే, చాలామందికి మనం ఏం చూస్తుంటే తండ్రి మీద గౌరవం ఉండదు. తల్లి అంటే అపారమైన ప్రేమ. తల్లి మీద ప్రేమ ఉంది, తప్పు లేదు. కానీ తండ్రిని ద్వేషించుకోకూడదు. ఇద్దరూ సమానమే. ఒకరిని ద్వేషిస్తున్నామంటే ఇంకొకరిని ద్వేషిస్తున్నట్టే. కొంతమందికి ఉంటాయి. ఇక్కడ లౌకికంగా తల్లిదండ్రులు ఎలా అంటే, తండ్రిని తిడుతున్న తల్లి ఆనందపడతా ఉంటుంది. అది తప్పు. అలాగే తల్లిని తిడుతూ ఉంటే తండ్రి ఆనందపడుతూ ఉంటాడు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు చూసావా అని చులకన చేస్తున్నాడు. అది కాదు. ఇద్దరూ సమానం సమానం అని చెప్పింది ఎందుకు? ఒకళ్ళని తిడుతున్నావంటే అక్కడ నువ్వు ఆయన్ని కూడా తిడుతున్నట్టే లెక్క. ఎలా అయితే భార్య చేసింది పాపం కానీ పుణ్యం కానీ సగం భర్తకు వెళ్ళిపోతుంది. భర్త చేసింది పాపం కానీ పుణ్యం కానీ సగం భార్యకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఇద్దరూ కూడా భేదభావం ఎలా అయితే హరిహరుల్లో చూపించకూడదో ఇక్కడ కూడా అలాగే చూపించకూడదు. అందుకే తల్లి తండ్రి అన్న భావన అని చెప్పింది. ఆ ఇద్దరికి సేవించుకుంటున్నప్పుడు నేను ఇలా చేసుకుంటున్నాను, ఇది ఇద్దరికి కలిపి చేస్తున్నానన్న భావనతో చేసినప్పుడే ఆ కృప నిత్యము ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తుంది. క్రతువు అదే చేస్తున్నావు, భావన మారిపోతే మనకి ఫలితం మారిపోతుంది. సమయం అక్కడుంది, ఆ సమయానికి ఆ క్రతువు చేస్తున్నాను కానీ మనసు అక్కడ లేదు, మనిషినే ఉన్నాను అక్కడ. దాంతో కూడా మళ్ళీ ఫలితం మారిపోతూ ఉంటుంది. ఆ కృపకి నాకు పాత్రత కావాలి అంటే నేనంత చక్కగా సిద్ధపడి దాన్ని నేను చేసుకోవాలి. అందుకే ఈ పూజ ఎవరైతే చేస్తున్నారో, ఈ భావనతో ఎవరైతే చేస్తున్నారో అంతరంగికంగా కూడా ఆ పరమేశ్వరుడు సహితంగా, అందుకే మనకి సపరివార సకుటుంబ సమేతంగా అని పూజల్లో ఎందుకు చెప్పటం? ఇద్దరిని ఆ విధంగా అంతరంగికంగా కూడా అలా చేసుకున్నప్పుడే దానికి విశేషమైన ఫలితం మనకి ప్రసాదింపబడుతుంది. అందుకే మునీశ్వరుడారా, ఇలా ఇలా చెయ్యటం ద్వారా ఏమొస్తుంది? మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఇతరమైన లౌకికంగా చేసుకునే ఎటువంటి క్రతువులు నేను చేసినా అలజడి లేకుండా చేసుకుంటాను. అందుకే ఆనందము పరమానందం అన్నారు. అది నీకు లభిస్తుంది. తల్లి తండ్రి రూపంలో ఆ పరమాత్మను ఈ విధానంగా శివశక్తేక యుక్తిగా మనం పూజ చేసుకోవాలి. విశేషంగా పితృ మాతృ స్వరూపేణ శివలింగం ప్రపూజయేత్ భర్గాః పురుషరూపో హి భర్గి ప్రాకృతి రుచ్యతే. ఎలా అయితే ఇక్కడ తల్లి తండ్రి అని చెప్పారు. అందుకే మునీశ్వరులారా, తల్లిదండ్రుల స్వరూపంగా భావించి పూజ చేసుకోవటం. శివుడు భర్గుడైతే పురుష స్వరూపము, ఇక్కడ భర్గ శక్తి భర్గ అయ్యింది అని చెప్పాలి. అంటే ఎక్కడెక్కడైతే భవుడు భవాని ఇక్కడ ఉన్నాడంటే అక్కడ తను కూడా ఉన్నది. విడదీయరాని వాళ్ళు ఎక్కడెక్కడెక్కడైతే వ్యక్తపడుతున్నాడో అక్కడక్కడ ఆమోగా వస్తూనే ఉన్నది. అవ్యక్తానంతరధిష్టానం గర్భాః పురుష ఉచ్యతే సువ్యక్తానంతరధిష్టానం గర్భః ప్రకృతిరుచ్యతే. అందుకే పురుష రూపము స్త్రీ రూపము భర్గ అని చెప్పిన తర్వాత అవ్యక్తంగా ఎలా అయితే అవ్యక్తంగా ఉన్నవాడే వ్యక్తమవుతున్నాడు.
ఆ వ్యక్తమైన వాడే మళ్ళీ అవ్యక్తంలో లీనమైపోతున్నాడని మనకి ఇంతకుముందు భగవద్గీతలో కూడా చెప్పుకున్నట్టుగా ఎక్కడైనా చెప్పిందా పరమాత్మ గురించే. కాకపోతే సులభతరంగా విశేషంగా దానిలో ఉన్న సారాన్ని తీసుకొచ్చి చెప్పటం, ఏదో ఒక రూపంలో పట్టుకోవాల్సిన వాడు పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకుంటేనే ఉద్ధరింపబడతామని మనకి చాలా రకాల మునులు సులభతరం చేసి చెప్పారు. అందుకే అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమవుతున్నాడు. అందుకే అధిష్టాన రూపంలో ఆ గర్భంలో ఏదైతే ప్రతిదానికి కూడా కలయిక అన్నది అంత నిగూఢంగా జరుగుతుంది. ఇక్కడ గర్భం దాల్చడానికి కూడా ప్రతిదానికి కూడా భూత గర్భము ప్రకృతి అందు ఎలా అయితే ఉన్నదో, ఇప్పుడు ఎలా అయితే ఏది చూసినా సరే అండపిండ బ్రహ్మాండ రూపంలో సకలానికి మూలమైన ఆ పరమాత్మే అన్నిటిలో విశేషంగా ఉన్నాడు. విడతీయరాని వాడు వ్యక్తమవుతున్నాడు అంటే ఉంటేనే కదా వ్యక్తమయ్యేది. ఏది లేదు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే అంతటా ఉన్నాడు. అలా అలా వ్యక్తమవుతూ ఉన్నాడు. ఇక్కడ అంతర్లీనంగా ప్రతి దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మంగా మనకి ఎలా అయితే పైకి పైకి చెప్పేసుకుంటూ పోతూ ఉంటే అందులో అర్థం చేసుకోవటానికి మనకి అక్కడ ధ్యాస పెడితేనే ప్రతి దాంట్లోకి ఎలా అయితే బీజం ఉంది, బీజంలో మహావృక్షం ఉంది, కానీ నీకు అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వ్యక్తమవుతుంది? దాన్ని తీసుకెళ్ళాలి, భూమిలో వేయాలి, మళ్ళీ దానికి నీరు పోయాలి, దానికి కావాల్సిన ఎండా పడాలి, అప్పుడు ఆ బీజంలోంచి ప్రతి బీజంలోంచి వ్యక్తమైపోతుంది ఆ మహావృక్షం. లేదే, అవి వ్యక్తమవుతుంది. మొలకగా ఉన్నప్పుడే కొన్ని పోతున్నాయి, కొన్ని ఎదిగిపోతున్నాయి, కొన్ని పెద్దగా మహావృక్షాలు అవుతున్నాయి, అప్పుడు పండో పువ్వో అది ఇస్తుంది. ఇక్కడ వ్యవధి ఉన్నట్టుగానే ప్రతిదానికి కూడా ప్రాకృతి పురుష అని చెప్పినట్టుగా అంతరికంగా అధిష్టాన రూపంలో గర్భంలో కూడా ఆ పురుషుడు యందు ఉన్నది మళ్ళీ ఇక్కడ ఆ భూత గర్భం అనే ప్రకృతి యందు ప్రవేశించి అప్పుడే అది ఆది గర్భం. ఆది అంటే మళ్ళీ మూలము. ప్రతిదానికి బీజం పరమాత్మ అని చెప్పినట్టుగా అది వ్యక్తపడటానికి ఇలా అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి రూపం, ప్రకృతి అన్న గర్భంలో యుక్తమై అది కారణం పరమాత్మ. అందుకే ప్రాకృతి పురుష. ప్రాకృతి మళ్ళీ స్త్రీ అయింది, పురుష మళ్ళీ ఆ పరమేశ్వరుడయ్యాడు. పురుషస్త్వాధి గర్భో హి గర్భవా జనకో యతః పురుషత్ ప్రాకృతో యుక్తం ప్రథమం జన్మ కథ్యతే ప్రకృత్యేర్వ్యక్తాతం యాతం ద్వితీయం జన్మ కథ్యతే జన్మ జంతుర్మృత్యుజన్మ పురుషాత్ ప్రతిపద్యతే. ఇక్కడ ప్రాకృతి పురుష అని చెప్పినట్టుగా అలాగే ఒక జీవి ఆ పురుషుడు మళ్ళీ జన్మ మృత్యు అన్నది లభిస్తూనే ఉంటుంది. ఆ జీవుడికి ఎందుకు లభిస్తుంది? జన్మ బంధనాల్ని తొలగించుకోకుండా ఇంకా బంధనాలు పెంచుకుంటూ వెళ్ళిపోయి రాగం ఇవన్నీ ఉంచుకున్న వాళ్ళకి జన్మ తీసుకుంటున్నారు, బంధనాల కారణంగా జీవుడైపోతున్నాడు. అంటే మళ్ళీ జీవిస్తానే ఉంటావు అంటే మళ్ళీ పుడతానే ఉంటావు. అయితే ఈ జనన మరణాల బంధనాల నుంచి ఎవడు విముక్తి పొందుతున్నాడో జీవన్ముక్తి, జీవించి ఉండగానే కర్మలు చేస్తున్నావు కానీ కర్మ ఫలితాలు నీకు అంటుకోవట్లేదు. అది పాపం లేదు పుణ్యం లేదు, రెండు తొలగిపోయింది. ఎప్పుడు నిష్కామ భావంగా చేసేది పరమాత్మ, చేయించేది పరమాత్మ, ప్రతీదీ సమర్పణ భావంతో నా లోపలికి ఏది తీసుకుంటున్నానో ఆహార రూపంలో ఇంకొకరికి ఏదన్నా ఇస్తున్నా, ఏది చేసినా అంత సమర్పణ భావంతో ఉన్నవాళ్ళే ఈ జనన మరణాల నుంచి విముక్తి, బంధాల నుంచి విముక్తి పొందుతున్నారు. అందుకే ఇక్కడ ప్రకృతి అన్నది ఎలా అయితే భర్గుడైనా భర్గ అయినా అవ్యక్త అయినా వ్యక్త అయినా పురుష అయినా ప్రాకృతి రెండు ఒక్క కలయికతోనే దాద బిందు అని మొదలుపెట్టుకుని ఇక్కడ వరకు చెప్పుకొచ్చి జన్మ ఉందంటే మరణం ఉన్నది. ఈ జనన మరణాల నుంచి ఎవరు తొలగిపోతున్నారు? ముక్తి పొందిన వాళ్ళు. ఆ ముక్తి ఎలా లభిస్తుంది? మొదట ప్రాకృతి పురుష అన్నది జన్మ ప్రథమ బీజము. అలాగే అక్కడి నుంచి మళ్ళీ కొనసాగుతూ ఈ మహాతత్వాలతో క్రమంగా జగత్తి మొత్తం కూడా వ్యాప్తి చెందింది, వ్యక్తమయ్యింది మాయ ద్వారా. అందుకే మాటికి జనన మరణాలు అన్నవి జీవుడికి లభిస్తూనే ఉన్నాయి. మరణించటం మళ్ళీ జన్మ, ఈ మరణించటం మళ్ళీ జన్మ, ఇలాగే మనకి ఎన్నో జన్మల నుంచి ఉంటూనే ఉన్నాము. అందుకే ద్విజుడు అని ఎందుకు అంటున్నా, జన్మలోనే ఇంకో జన్మ ఎక్కడొస్తుంది? అజ్ఞానం తొలగిపోయిన కారణంగా, తత్వం అర్థమయ్యే కారణంగా అవ్యక్తంలోంచి వ్యక్తమై మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్ళిపోయే లోపల ఈ ప్రకృతి పురుష. అందుకే ద్వితీయ జన్మ అనందుకు జ్ఞానాన్ని సంపాదించుకోవటము. ప్రకృతిలోంచి వ్యుత్పన్ని అయిన తర్వాత ఆ పురుషుడు మళ్ళీ ఇట్లాంటి పట్టకుండా ఉండాలంటే మాయను భేదించాలి. మాయను ఎలా భేదిస్తావు? జ్ఞానం ద్వారా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం తొలగిపోతే. ఇవన్నిటికి మూలం ఎవరు? పరమాత్మ.
అందుకని మాయ ద్వారా అనేకంగా కనిపిస్తున్నాడు, ఎన్నో ప్రకటింపబడుతున్నాయని అనుకుంటూ ఉన్నావు. అనేకాన్ని నువ్వు వీడాలన్నా సరే అసలు నేను అన్నదే నేను వీడటం నేర్చుకోవాలి. ఉన్నది ఒక్కటే పరమాత్మ. మాయనప్పుడు రూపంలో ఇక్కడ ప్రకటింపబడుతున్నట్టుగా నాకు భేదం అనిపిస్తుంది, కానీ ఇది కాదు. అంతర్లీనంగా అన్నిటా ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడే బిందునాదయుక్త శివశక్తేక యుక్త. అప్పుడు అలా పట్టుకుంటేనే ఆ జీవుడు ఇంకా మళ్ళీ జన్మ తీసుకొని ఆ రాహిత్య స్థితికి వెళతాడు. అందుకే ఇక్కడ 6 భావ వికారాలు మనకి ఎప్పుడూ కలుగుతున్నాయంటే జన్మ తీసుకున్నప్పటి నుంచి. అన్యతో భావ్యతే అవశ్యం మాయయా జన్మ కథ్యతే జీర్యతే జన్మకాలాద్యక్త సమజ్జీవ ఇతి స్మృతః. ఇక్కడ జన్మ తీసుకుంటున్నాము. ఆ జన్మ తీసుకున్న తర్వాత జీవుడు మళ్ళీ జీవిస్తున్నాం అంటే ఒక కర్మ చేయకుండా ఉండలేవు. ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటావు. చేసిన దానికి ప్రతిఫలంగా పాపమో పుణ్యమో వస్తూనే ఉంటుంది. ఇవన్నీ తొలగినప్పుడు కదా బంధాలు తొలగిపోయేది. అందుకే జీవుడు అన్న శబ్దం ఎందుకు వస్తుంది? బంధనాల రూపంలో ఇంకా ఇంకా ఉన్నవి తొలగించుకుని మళ్ళీ కొత్తవి అంటించుకోకుండా ఉంటేనే బంధ విముక్తి. లేకపోతే ఎన్నో రకాల పాశాల ద్వారా బంధనాలన్నవి మనకి ఉంటూనే అంటే భవసాగరం అంటారు. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఈ సంసారంలో. ఈ భవసాగరాన్ని దాటడానికి ఆధారం పరమాత్మని చేసుకోవాలి. లేకపోతే మాయ నిత్యము నిరంతరం, అది సృష్టిలో భాగమే. లేకపోతే ఇక్కడే భ్రమిస్తూ ఉంటావు, కానీ మళ్ళీ నువ్వు పరంపదం పొందే స్థితికి వెళ్ళలేవు. భావ వికారాలు అంటారు. కామక్రోధలోభ మదమోహ మాత్సర్యాలు. బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆనందం వస్తుంది, కోపం వస్తుంది, నిరుత్సాహత వస్తుంది. ఏదో ఒక రూపంలో నాకు బాగా నచ్చిందంటే చాలా ఇష్టంగా ఉంటుంది, అది అసలు ఇష్టం లేదంటే దాని మీద ద్వేషం కూడా అపరిమితంగా ఉంటుంది నాకు. వీటిలన్నిటినీ దాటగలగాలి. అందుకే భగవద్గీతలో సులభంగా సమభావంతో సమదృష్టితో, అంటే సుఖాన్ని ఎలా తీసుకున్నావు దుఃఖాన్ని అలాగే తీసుకో, లాభాన్ని ఎలా తీసుకున్నావు నష్టాన్ని అలాగే తీసుకో, దుఃఖాలు కూడా అలాగే తీసుకుంటే ఎలా తీసుకుంటాం? కుదరదు కదా. నన్ను పొగుడుతున్నంటే నేను చేయకపోయిన పనికి నన్ను పొగిడినా సరే నాకు వినటానికి బాగుంటుంది, అంతేగాని నేను చేయలేదు కదా నన్ను పొగడకండి అని అన్ను. నేను చేసిన తప్పుకి నన్ను తిట్టినా నాకు నచ్చదు. పైగా నేను అంత చేయలేదు ఇంతే చేశాను, పైగా తెలియకుండా చేశానంటాను తప్పితే దాన్ని నేను చెయ్యని దానికి నన్ను పొగిడినా స్వీకరిస్తున్నాను, నేను చేయలేదు కదా అని చెప్పను. వినటానికి బాగుంటుంది, ఇది వినటానికి బాగోదు. ఇవన్నీ పాశాలు పెంచుతాయి, బంధాలు పెంచిపోతూ ఉంటాయి. అందుకే జీవుడు ఇంకా 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 ఇక్కడే ఉండిపోతాడు. ఈ బంధన యుక్తంగా అవ్వాలి నువ్వు. జన్యతే తన్యతే పాశ్యే జీవశబ్దార్థ ఏవహి జన్మ పాశ నివృత్త్యర్థ జన్మలింగ ప్రపూజయే. అందుకే అన్నిటికీ కారణమైన ఆధారమైన ఆ పరమాత్మ నిరాకార ఉన్న ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తేనే ఇవి నీకు తొలగిపోతాయి. మళ్ళీ జన్మ తీసుకోకుండా పాశాలన్నీ బంధనాలంటే పూజ చేయటం ద్వారా ఒక క్రతువు ద్వారా నీకు తెలియకుండానే బంధనాలు విముక్తులు అవుతుంది, పాపాలు తొలగిపోతున్నాయి, పుణ్యాలు సంతరించుకుంటున్నాయి, జ్ఞానం వస్తుంది, సిద్ధి పొందుతావు. అందుకే ఈ జీవుడు ఏదైతే బంధనాల్లో ఉండిపోతాడో ఆ బంధనాల నుంచి విముక్తి, అందుకే జీవన్ముక్త అంటారు. జన్మ మృత్యు అన్న రూపాల బంధనాల నుంచి నివృత్తి మిలుగుతుంది. అందుకే తల్లి స్నానంలో ఆవిడ్ని, తండ్రి స్నానంలో ఈవుణ్ణి, శివలింగంలో పూజ అందుకే విశేషంగా చేసుకోవాలి. అప్పుడే ఈ బంధనాల నుంచి ఒత్తిడి లేకుండా సునాయాసంగా జీవుడు తరించిపోతాడు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 16 చాప్టర్లో 100 శ్లోక సంపూర్ణం.